అమ్మమ్మ, శివుడి గురించి మరో కొత్త కథ చెప్పు. అందరికీ తెలియని కథ కావాలి. సరే బాబూ. ఒకసారి కైలాసపర్వతం మీద శివుడు పార్వతీ అమ్మవారితో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడేమి జరిగిందమ్మమ్మా? అప్పుడొక చిన్న పక్షి భయంతో వణుకుతూ అక్కడికి వచ్చింది. దాని వెనుక ఒక పెద్ద గద్ద వెంబడిస్తోంది. ఆ పక్షి శివుడి పాదాల దగ్గర పడిపోయి ఇలా అంది, ప్రభూ, నన్ను కాపాడండి. మీరు తప్ప ఇంకెవ్వరూ నన్ను రక్షించలేరు. ఆహా, చాలా భయపడి ఉంటుందేమో ఆ పాపం పక్షి. అవును బాబూ. వెంటనే గద్ద కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి చూసి, ప్రభూ, ఆ పక్షి నా ఆహారం. దానిని దాచిపెడితే ప్రకృతి ధర్మానికి విరుద్ధమవుతుంది అంది. ఆ గద్ద కూడా నిజమే చెప్పింది కదా అమ్మమ్మ? నిజమే. కాని శివుడు మృదువుగా నవ్వి అన్నాడు, పక్షి నన్ను శరణు కోరింది. శరణాగతుని రక్షించడం నా ధర్మం. నీకు ఆహారం కావాలంటే నేను నా శరీర మాంసాన్ని నీకిస్తాను. ఏమిటి? శివుడు తన మాంసం ఇవ్వబోతాడా? అవును బాబూ. కాని అలా అనగానే గద్ద ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఆ గద్ద అసలు గద్ద కాదు, శివుడే సృష్టించిన పరీక్ష. ఓహో, అంటే శివుడు పక్షిని కాపాడటమే కాకుండా మనకు ఒక పాఠం కూడా చెప్పాడన్నమాట. సరియే బాబూ. శివుడు చూపించిందేమిటంటే, ఎవరైనా శరణు కోరితే కాపాడాలి. చిన్న జీవమైనా అతడిని రక్షించడం కూడా మన బాధ్యత. నిజమైన బలమంటే బలహీనులను కాపాడటమే. వావమన్మా, ఈ కథ చాలా నచ్చింది. ఇక నుంచి నేను కూడా చిన్న జంతువులను ఎప్పుడు బాధించను. అదే ఈ కథ బోధబాబు. నీ హృదయం దయతో నిండినప్పుడే నువ్వు నిజమైన మనిషివి అవుతావు.